వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన బోయిన సమ్మయ్య కోరపల్లి మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలో రాజకీయంగా నేనంటే గిట్టని కొంతమంది కలిసి నేను భూమి కబ్జా చేశానని తప్పుగా ఆరోపణలు చేశారన్నారు. ఈ క్రమంలో కోరపల్లిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగిన భూభారతి కార్యక్రమంలో బ్యానర్ పట్టుకుని నాపై అసత్యపు ప్రచారం చేశారు. కానీ దొంగే దొంగ అని అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించిన వాళ్లే భూ కబ్జాలకు పాల్పడ్డారు. వాళ్ళు అన్ని వివరాలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. మండలం తహసీల్దార్ కార్యాలయం నుండి సమాచార హక్కు చట్టం ప్రకారం వాళ్ల కబ్జాల భాగోతం వెలికి తీయడం జరిగింది అని తెలిపారు. నమస్కారం, నా పేరు బోయిన సమ్మయ్య, కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ని. నాపై గత కొంతకాలంగా గ్రామంలో రాజకీయంగా నేనంటే గిట్టని కొంతమంది కలిసి నాపై భూములు కబ్జా చేశాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో భూభారతి కార్యక్రమంలో కోరపల్లి జరిగే క్రమంలో తహసీల్దార్ గారి ముందు ఓ బ్యానర్ పట్టుకొని నేను భూ అక్రమాలకు పాల్పడిందని నాపై ఆరోపణలు చేస్తూ బ్యానర్ ప్రదర్శించింది. కానీ నాపై బ్యానర్ ప్రదర్శించిన వాళ్ళే భూ కబ్జాలకు పాల్పడింది. వాళ్ళ అన్ని వివరాలు నేను ఈ రోజున సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన వాటి ప్రూఫ్స్ కూడా అదే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్నాను. ఇక్కడ పాస్టర్ అనిల్ కుమార్, ఇతను మా గ్రామానికి 6 సంవత్సరాల కిందనే పాస్టర్గా వచ్చిండు. కానీ 20 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి నాకు భూమి రాసిచ్చిండు అని ఒక పేపర్ సృష్టించుకున్నాడు. ఇది నారాయణరావు గారు రాసినట్టు తయారు చేసుకున్నాడు. కానీ నారాయణరావు గారు రైటింగ్ ఇది గ్రామంలో అందరికీ తెలుసు. ఇది వాళ్ళ చర్చి ముందు బహిరంగ విచారణకైనా సిద్ధం. అలాగే 969/B 5 గుంటలు భూమి రాయించుకొని 968 మా తల్లిగారి భూమి పైకి వచ్చుకుంటా ఇతను అమాయకులైన క్రైస్తవ మతానికి చెందిన కొంతమందిని వెంట వేసుకొని ఎప్పుడు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఈ రాజకీయంగా నాకు గిట్టని వాళ్ళ గ్రూప్ తోటి ఎప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. అలాగే గిరవేన శ్రీనివాస్, ఇతనికి తోడుగా అతను కూడా కోరపల్లి గ్రామంలోని పాడి లీలాదేవి గారి భూమి నేను నాతో మంది ఇంకా కొంతమంది యాదవులు కొనుగోలు చేస్తే దానిని 12 ఎకరాల 11 గుంటలు ఒక తప్పుడు 703 ROR సర్టిఫికెట్ సృష్టించుకొని తహసీల్దార్ భాస్కర్రావు గారి పేరున తహసీల్దార్ గారు 2011 6వ నెలల ఇక్కంచెల్లి బదిలీపై వెళ్తే 9వ నెల డేట్ వేసుకొని సృష్టించుకొని నా 12 ఎకరాలు నాదే అనుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. సివిల్ కేసు కోర్టులో వేసిన దాంట్లో అతను 40 ఎకరాల కబ్జా ఎక్కించుకున్నాడు పాడి లీలాదేవి గారు. అలాగే వాళ్ళ తండ్రి పేరు మీద 1B ఎంఆర్ఓ ఆఫీసులో భద్రంగా ఉన్న 1Bలో 12 ఎకరాల 11 గుంటలు ఎక్కించుకొని రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్కు పాల్పడింది. వీళ్ళందరూ కలిసి మళ్ళీ కుట్రపూరితంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇతనితో పాటు పింగిల్ రాకేష్, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే ఇతను మా ఊరు గోపాల్ రెడ్డి గారి తల్లి పింగిలి నరసమ్మ పేరున గల భూమిని 971 18 గుంటల భూమి వీళ్ళ ఇంటి పేరు పింగిలి అని ఉన్నందుకు వీళ్ళ తాత పేరు పింగిలి నరసయ్య ఉంటే నరసమ్మను నరసయ్యగా దిద్దుకొని ఆ 18 గుంటలు మాది అని దాన్ని రికార్డులో మార్పు చేసుకొని వాళ్ళ తండ్రి గారి పేరు మీద అట్టి భూమిని విరసత్ చేసుకున్నాడు. వాళ్ళు రెడ్డి కులం, ఈ పింగిలి రాకేష్ తెలుగు. ఇక్కడ ఎంత చీటీ చేసి ఇతనే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తాడు. ఇది ఒక్కసారి గమనించండి ఉన్నంత అధికారులు. అలాగే మా ఊరు కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల మధుసూదన్, ఇతను పింగిలి వెంకటేశ్వర రెడ్డి గారి ద్వారా 889 సర్వే నెంబర్లో 5 ఎకరాల 14 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వాళ్ళ భార్య కందికట్ల సంధ్యారాణి పేరు మీద. కానీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఆ 15 సంవత్సరాలు నేను తీసుకున్న సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్న పహని నకల్లో ఏ ఒక్క రోజు కూడా పట్టకు కానీ కబ్జాకు కానీ లేదు. కావాలని వెంకటేశ్వర రెడ్డి గారిని మభ్యపెట్టి అతను చేసుకొని రెవెన్యూ అధికారులను కూడా మభ్యపెట్టి మోటివేషన్ చేసుకొని గత 15 సంవత్సరాలుగా మోక మీద రాకుండా మొన్న ఈ మధ్యలో
కొంతమంది పోలీసు అధికారులను, ఎందుకు అంటే విలేకరి పేరుతో, నేటిదాత్రి విలేకరి పేరుతో కొంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ మూక మీదకి వచ్చి పోయిన సంవత్సరం గొడవ పెట్టి ఎస్సీ వారిని కొంతమందిని నిల్లగొట్టి దున్నుండి ఈ సంవత్సరం అక్కడ కూడా రానిలేదు. దీనంతటి కారణం కందికట్ల మధుసూదన్, గిరవేన శ్రీనివాస్, డిష్ సీను వాళ్ళ తండ్రి పేరు మీద చేసుకున్న 12 ఎకరాలు. అలాగే ఈ ఫాస్టరు మా ఊరికి కావాలని క్రైస్తవ మతస్థులను కొంతమందిని తీసుకొని వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు కోరపల్లి గ్రామంలో బహిరంగ విచారణకు రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో నేను సిద్ధం. అలాగే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను.